తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంఖాయగూడెం స్థానిక మండలం సంఖాయగూడెం గ్రామానికి చెందిన సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు హైదరాబాద్లో లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్తో వర్తమాన ప్రపంచ పరిణామాల గురించి, డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరి గురించి, బ్రిక్స్ దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయం కాగలవా అనే అంశం గురించి ప్రస్తావించారు. సుంకవల్లి ప్రస్తావించిన అంశాలపై డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ స్పందిస్తూ భారత్ అమెరికాల మధ్య సంబంధాలు ట్రంప్ వైఖరి వల్ల చెడిపోయే అవకాశాలు లేవని, భారత్ డొనాల్డ్ ట్రంప్ గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిదని, బ్రిక్ విదేశాల విషయాన్ని పేర్కొంటూ భారత్ అనవసరమైన అంశాల జోలికి పోకుండా ఎవరితోనూ అసంఘర్షణ పడకుండా ఉండడమే ఉత్తమమని పేర్కొన్నారు. డాక్టర్ నుండి కలెక్టర్ దాకా, సామాజికవేత్త నుండి రాజకీయవేత్త దాకా, లోక్సత్తా వ్యవస్థాపకులుగా, సంస్కరణవాదిగా అనేకమైనటువంటి విషయాల్లో కృషి చేశారు. ఆయన ఎవరో కాదు, అపారమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి మన జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే జేపీ గారు. నమస్తే సార్. సార్, ఈరోజు 2-3 విషయాల్లో మీతో క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను. అవి ఒకటి ఏంటంటే, వర్తమానంలో మారుతున్నటువంటి ప్రపంచ పరిణామాలు. ఈరోజు ప్రపంచం 3వ మహాసంగ్రామం వైపు పయనిస్తుందనేటువంటి అనుమానం కలుగుతుంది సార్. ఎందుకంటే దీనికి అమెరికాయే మూల కారణం అని చెప్పక తప్పదు. రష్యాకి పురుగొల్పింది దాదాపుగా అమెరికా. బైడెన్ నాయకత్వంలోనే ఉక్రెయిన్కు ఆర్థిక సంపత్తి అనేటువంటి అందజేయడం జరిగింది. అమెరికా మన జీడిపి కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా జనాభాలో కూడా మన దేశ జనాభా ఎక్కువ, అమెరికా చాలా తక్కువగా ఉంది. భూభాగంలో మాత్రం 3 రెట్లు మనకంటే అధికంగా ఉంది. ఆర్థిక సంపత్తుల విషయంలో కూడా భారత్ కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ భారత్ ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది? అసలు ఏంటి భారత ఎదుగుదలను ఎందుకు సహించలేకపోతుంది? భారత వృద్ధి రేటును ఎందుకు దెబ్బతీయాలనుకుంటుంది? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. మొట్టమొదటి మీరు 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆ ప్రమాదం మనకి గత 89 ఏమైందంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, కనీసం ఆధునిక యుగంలో గత 400 ఏళ్ళకి లేనంతగా ప్రపంచంలో సుస్థిరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కావచ్చు, సాంకేతిక విజ్ఞానం కావచ్చు, శాంతి కావచ్చు, మానవ ఎదుగుదల కావచ్చు, కొన్ని అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా అందులో ప్రవర్తించడం కావచ్చు, ప్రపంచ వాణిజ్య ఒప్పందం కావచ్చు, మరికొన్ని కావచ్చు. ఆ నేపథ్యంలో ఇవాటి నుంచి ఒడిదుడుకులు గురవుతున్నాం. ఆ ఒడిదుడుకుల కారణం వివిధ రూపాల్లో మనకు వస్తున్నటువంటి సమస్య. ఉదాహరణకి పెద్ద ఎత్తున పేద దేశాల నుంచి సంపన్న దేశాలకి వలసలు పోవడం అనేది మరి అక్కడ ఆ సమాజాల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నారు. అలాగే సంపన్న దేశాల్లో జనాభా పెరుగుదల తగ్గిపోయింది, యువత జనాభా తగ్గుతున్నది, పనిచేసేవాళ్ళ జనాభా తగ్గుతుంది, వృద్ధాప్య జనాభా పెరుగుతుంది, అంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది ప్రభుత్వాలు కూడా, సమాజానికి కూడా. దాన్ని ఎలా తట్టుకోవాలి ఆందోళన మరొక. మూడోది, చాలా కాలం పాటు వలస కాలం నాటి నుంచి, కలోనియల్ నుంచి పాశ్చాత్య దేశాలు చాలా ఎత్తున ఉండడం, మనం చాలా కింద ఉండడం ఒక ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో జపాన్తో మొదలుపెట్టి, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, తైవాన్ కావచ్చు, ఈ మధ్యకాలంలో చైనా కావచ్చు, అలాగే ఇతర దేశాలు కూడా వివిధ రంగాల్లో వాళ్ళకి దీటుగా పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాయం మనకు సాంకేతిక విజ్ఞానం అక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడులు అక్కడి నుంచి వచ్చినాయి, మార్కెట్లు అక్కడ ఉన్నాయి. కానీ ఎప్పుడు పైన ఉన్నాం మేము, మరి వాళ్ళు మనం చేరిపాలు చూసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని రంగాల్లో మనం వాళ్ళకి సమానం అవుతున్నాం, కొన్ని రంగాల్లో వాళ్ళకి తక్కువ అవుతున్నాం అని పనితో తట్టుకోలేకపోతున్నాం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కొంత ఒడిదుడుకు అవుతాం. దానికి ట్రంప్ అనే మనిషి ఒక నిదర్శనం. ట్రంప్ వల్ల రాలేదు, ఒక ప్రవర్తనలో ముందుకు కనవాలి. ఆయన మాటల్లో మామూలుగా ఒక దేశాధినేత మాట్లాడే మాటలు కాకుండా ఆయనకి లౌక్యం కానీ లేకపోతే మనకి దౌత్యం కానీ లేదు. ఆయన మాటలు ఫస్ట్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, దాని తర్వాత ఆ కారణంగా అనిపిస్తాను. ఇక మూడోది, భారత్ ఏదో దించేయాలి అమెరికా అనుకుంటున్నది, భారత్తో పోటీ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారత్కి అమెరికాకి సహజమైనటువంటి మైత్రి ఉంటుంది. ఎందుకంటే 2 దేశాల ప్రయోజనాలు ఒకటే. మన ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలు విరుద్ధమైన ఏం లేవు.
కాకపోతే ఏంటంటే ట్రంప్ ఇవాళ నా దేశం తన దృష్టిలో బాగుపడాలి, నా దేశం నష్టపోతుంది తన దృష్టిలో వాస్తవం కాదు, కానీ ఆయన అలా భావిస్తున్నాడు. ఎందుకంటే 1950లో పెరిగిన మనిషి కాబట్టి ఆయన పరిశ్రమల ఉత్పత్తి అంతా మన దేశంలో ఉండాలి, వస్తువుల ఉత్పత్తి అంతా అనుకుంటారు. ప్రపంచం మారిపోయింది. మనలాంటి దేశంలో, చైనా లాంటి దేశాల్లో కూడా, చైనా అంత ప్రపంచంలో అంత అద్భుతమైన రీతిలో వస్తువుల ఉత్పత్తి